అపవిత్రమైన, బలహీనమైన, నేను నరకానికి లాక్కెళ్ళి నాశనం చేసే కెపాసిటీ ఉన్న పాపంతో పోరాడు. చాలా మంది భార్య భర్తలు పోట్లాడుకో, ఇరుగు పొరుగు పోట్లాడుకోవటం, కుటుంబ సంబంధాల్లో దైవిక భయము, ప్రేమ, సమాధానం లేకుండా కేకలేసుకోవటం చాలా మంది ఉంటారు. అందులో విచారకరంగా దేవుని బిడ్డలు ఉన్నారు. మీరు ఎవరైనా ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరా? ఒక పాప నన్ను ఇబ్బంది పెడుతుంది, పదే పదే శోధిస్తుంది, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, దాంతో పోరాడాను, దాని సంగతి తెలిసానని. అది క్రైస్తవ సాక్ష్యం అంటే. మరి నీ సాక్ష్యం ఏంటి? నా కోసం ప్రాణం ఇచ్చాడు, ఈ పాపం కోసం కదా ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఈ పాపాల కోసమే కదా ఆయన ఇన్ని బాధలు పెట్టబడవలసింది. నన్ను కన్నాడు, కొన్నాడు, ఇన్ని బాధలు పెట్టాడు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇంకెంతకాలం ఆయన బాధ పెట్టాలి నేను, ఇక నేను చెయ్యను అని అనుకున్నా ఈ పదే పదే నాకు ఈ టెంప్టేషన్ వస్తూ ఉంది కనుక నేను ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి, స్తోత్రాలు చెప్పాలి, ఎట్లా కట్ల దీన్ని జయించాలని కసి మీద కూర్చున్న ఇప్పుడు ఒక రోజు ఈ గదిలో ఒక పూట ప్రేయర్లో కూర్చున్న, ఒక రాత్రి అందరినీ పడుకుని మెరుగ ప్రేయర్లోకి వెళ్ళావా? ప్రభు తెల్లవారు సత్వ విజయం రావాలి ప్రభు, జీవితంలో విజయమే ఎరుగని యాకోబును ఒక అఖండ విజయాన్ని ప్రసాదించిన దేవుడా నాకు కూడా విజయం తెచ్చి, ఒక రాత్రి ఆడవరు జీవితం అంత ఎంత బాగుపడతావు? ఒక రాత్రి మేలకు ఉండలేవా? ప్రయాణంలో కానీ, ప్రమాదాల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్ ఎవరి కోసం కానీ నిద్రలేని రాత్రులు లైఫ్ ఎప్పుడు గడపలేదా? డ్యూటీలో కానీ నిద్రలేని రాత్రులు ఎన్నోసార్లు గడిపుంటారు, కానీ ఒక ప్రార్థన కోసమే నిద్ర మానమంటే మా వాళ్ళ కాదు. ఒక జీవితం అంతా విజయవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక రాత్రి మేలుకోకుండా ప్రార్థన చేయి. పాపాలని కాగితాల మీద రాసి మంటలు ఎత్తే పాపంతో పోరాడట. అది చిన్నపిల్లల చేష్టలు, లోక సంబంధమైన పనులు. ఒక వ్యక్తి క్రైస్తవుడు, విశ్వాస యొక్క పోరాటం ఎప్పుడు ప్రార్థనే. ప్రార్థన గదే మనకు యుద్ధ భూమి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలే, ఉపవాసాలే మన ఆయుధాలు. తీవ్రంగా పోరాడాలి.